హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంజారాలో డ్రెస్ మెటీరియల్ అంటే కాలితో పాటు గుంగుట కూడా కంపల్సరీ ఉండాలి. అప్పుడే డ్రెస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మనం ఈ వీడియోలో అయితే మనము బంజారాలో గుంటోని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా ఓనికి ఎంత కొలతతోటి తీసుకోవాలి, ఎన్ని మెజర్మెంట్ తీసుకోవాలి, ఏ క్లాత్ అయితే తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా అయితే చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఆ రెడ్ క్లాత్ కనిపిస్తుంది కదా, అది ఎంత మీటర్ తీసుకోవాలి, అది ఎందుకు పెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను. బంజారాలో గుంటో అంటే తలపైన వేసుకుంటాం కదా మిర్రర్ది, అది ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి. అది తలపైన మెయిన్ వేసుకుంటారు. బంజారా డ్రెస్ వేసుకుంటే అంటే బంజారా కాస్ట్యూమ్ వేసుకుంటే ఇది మెయిన్గా వేసుకుంటారనమాట. ఇక్కడ నేనైతే 3 హారీల గుంటోలు అయితే తీసుకున్నాను. అంటే ఒకటే లైన్ కాకుండా 3 లైన్లు ఉన్నాయి కదా అద్దాలవి, అవి నేను 3 లైన్లు తీసుకున్నాను. ఒక లైన్లో ఉన్నవి కూడా తీసుకోవచ్చు. చాలామంది ఈ గుంటోని అయితే వేసుకుంటున్నారు ఇప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఇది ఎలా కుట్టాను అనేది కూడా నేను ముందు చెప్తాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి. ఇంకా లేట్ చేయకుండా నేను ఎలా కుట్టాను అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గుంటో అటాచ్ చేయడానికి నేనైతే ఓని అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ దుబాయ్ ఓని అని అంటారనమాట. అంటే వెల్వెట్ క్లాత్లో ఉంటుంది, వెల్వెట్ టైప్లో ఉంటుంది అనమాట ఈ క్లాత్ అనేది. మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు బయట మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి కదా, ఓనీలు అయితే దొరుకుతాయి బయట. ఇదైతే నేను వెల్వెట్ క్లాత్ తీసుకొని ఇక్కడ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను మీకు గుంటో మేకింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అంటే అది అద్దాలది డిజైన్ ఉంది కదా, అది ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ నేను గుంటోతో పాటు రిబ్బన్ కూడా వేస్తున్నాను అనమాట. అంటే నేను ముందు స్టిచ్ చేశాను, అది బాగా రాలేదని మళ్ళీ ఇంకొకసారి అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం గుంటో కుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం గుంటో వేసినప్పుడు తలపైన ఏం పిన్ను లేకుండా నార్మల్గా కూర్చోవాలన్నమాట తలపైన. అట్లానే అందుకే ఇక్కడ నేను మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఓని తీసుకొని కార్నర్కి, ఇక్కడ నేను కార్నర్ సైడ్ చూపిస్తున్నాను కదా, అక్కడ కార్నర్కి చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చిన్నగా 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మనం ఎటు సైడ్ నుంచి అయితే ఓని వేసుకుంటున్నామో అక్కడ మనము ఒక జాన లేకపోతే 6 ఇంచుల వరకైనా తీసుకోవచ్చు. అక్కడ స్పేస్ వదులుకొని మిగతా ప్లేస్ నుంచి మనం స్టార్ట్ చేయాలి కుట్టడం అక్కడ నుంచి. నేను చూపిస్తున్నాను చూడండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. చాలామంది అయితే మిషన్ మీద కాకుండా చేత్తోని కూడా గుంటోని అటాచ్ చేస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, కార్నర్కి అయితే దారం తెగకుండా అంటే దారం ఊడకుండా ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అది స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను రిబ్బన్ కుట్టానని చెప్పాను కదా, ఇక్కడ నేను 3 కలర్స్ రిబ్బన్ అయితే తీసుకున్నాను. ఒకటి ఎల్లో, ఒకటి గ్రీన్, ఇంకొకటి రెడ్. కావాలంటే మీకు 2 రిబ్బన్స్ అయినా తీసుకోవచ్చు. నేను 3 రిబ్బన్స్ బాగుంటాయని ఇక్కడైతే తీసుకుంటున్నాను. ఇక్కడ రిబ్బన్స్ తీసుకొని చిన్న కుచ్చుల్లాగా కుట్టేశాను అనమాట. ఇది ఆల్రెడీ చిన్న కుట్టులా కుట్టుకొని 3 ఒకే దగ్గర అటాచ్ చేసుకోవాలి. అలా అటాచ్ చేసుకోవడం వల్ల మనం అటాచ్ చేసినప్పుడు అంటే గుంటోకి అటాచ్ చేస్తాం కదా, అలా అటాచ్ చేసినప్పుడు ఎటు విడిపోకుండా ఉంటాయి. మనకు కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే కాటన్ రెడ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే కాటన్ రెడ్ క్లాత్ ఎందుకంటే మనం తలపైన వేసినప్పుడు కింద భాగం సైడ్ అనమాట, అంటే బ్యాక్ సైడ్, ఓన్లీ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇక్కడ నేను పావు మీటర్ వరకు నేను రెడ్ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. నేను ఇందాక చెప్పాను కదా, 5 ఇంచులు లేకపోతే ఒక జాన వరకు వదిలిపెట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా నేను రెడ్ క్లాత్ తీసుకుంటున్నానని. నేను ఇక్కడ పావు మీటర్ వరకు రెడ్ క్లాత్ తీసుకొని 4 సైడ్స్ ఫోల్డ్ చేసి చిన్నగా కుట్టేశాను అనమాట. ఎందుకంటే దారం విడిపోకుండా నేనైతే ఇక్కడ 4 సైడ్స్ మొత్తం స్టిచ్ చేసేసాను. మీకు కావాలంటే వేరే కలర్ అయినా తీసుకోండి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, ఓనికి 5 ఇంచులు లేకుంటే ఒక జాన వరకు అలాగే క్లాత్ విడిచిపెట్టి అక్కడ నుంచి అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేనైతే లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను ముందు. సేమ్ నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే అటాచ్ చేసుకోండి. అప్పుడే మనకు గుంటో అనేది సరిగా తలపైన ఉంటుందన్నమాట, ఎటు కదలకుండా. మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. మీకు కావాలంటే
ఓనీ కలర్ అయినా లైనింగ్ పార్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నాకు లైనింగ్ కనిపించదు కాబట్టి ఓనీ బయటకి, అందుకే నేను రెడ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. మీరు ఓనీ ఏ కలర్ అయితే తీసుకుంటున్నారో ఆ కలరే సేమ్ లైనింగ్ పార్ట్ అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే లైనింగ్ పార్ట్ అయితే అటాచ్ చేసేసాను చూడండి. మీరు కూడా అలాగే అటాచ్ చేసుకోండి, అంటే బ్యాక్ సైడ్ అనమాట. చూడండి, నేను చెప్తున్నాను కదా మీరు ఓనీ ఏ కలర్ అయితే తీసుకుంటున్నారో అదే కలర్ ఏమో లైనింగ్ అయితే తీసుకోండి. ఆ తర్వాత మనం ఎక్కడైతే లైనింగ్ పార్ట్ అటాచ్ చేసామో అక్కడి నుంచి మనం గుమ్టోన్ అయితే అటాచ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే చూసుకుంటున్నాను అనమాట, కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని. ఇక్కడ అలా చూసుకున్న తర్వాతే అక్కడ పిన్నులు పెట్టేసి మనమైతే స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మిషన్ దగ్గర రావట్లేదు అంటే చేత్తోని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మనం గుమ్టో అటాచ్ చేసినప్పుడు ఎక్కువ దూరంలో కాకుండా మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో గుమ్టో అటాచ్ చేసినప్పుడు ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో అక్కడే రిబ్బిన్ అయితే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకు స్టిచ్ చేసినట్టు కనిపించదు, రిబ్బిన్తో కవర్ అయిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎక్కడ స్టిచ్ చేస్తున్నా అనేది. నేను కొంచెం రెడ్ కలర్ లైనింగ్ పార్ట్ దగ్గర నుంచి కొంచెం అవతలికి తీసుకుంటున్నాను చూడండి. కొంచెం లోపలికి తీసుకొని గుమ్టోన్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. మీరైతే గుమ్టో ఏమో బయటికి రాకుండా చూసుకోండి. ముందు గజ్జలు ఉన్నాయి కదా, అది మాత్రమే బయటికి వచ్చేలాగా చూసుకోండి. అప్పుడే మనకు గుమ్టో అయితే కరెక్ట్గా సరిపోతుంది. చాలామంది వరకు ఏం చేస్తారంటే మనం ముందు గజ్జలు స్టిచ్ చేసుకున్నాం కదా, అది కూడా క్లాత్ పైన పెట్టి కలిపి స్టిచ్ చేసేస్తారు. అట్లయితే గజ్జలు అనేవి చూడడానికి బాగోవు. మనం తలపైన వేసుకున్నప్పుడు ఆ గజ్జల పాట అనేది మనం బయటికి వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. గుమ్టోనైతే అలాగే అటాచ్ చేసుకుంటేనే మనకు తలపైన వేసుకున్నప్పుడు చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడైతే నేనైతే అటాచ్ చేసేసాను చూడండి. చెప్పాను కదా మీకు, ఆ గజ్జలు వేసుకున్నాం కదా ముంగట సిల్వర్ కలర్వి, అవి బయటికి వచ్చేలాగా అయితే చూసుకోండి మీరు కూడా. ఇదైతే చాలా మెయిన్ అనమాట. అక్కడ గజ్జల ప్లేస్లో చాలామంది దియాని తీనాని కూడా వేసుకుంటారు. మీకు కావాలంటే అది కూడా వేసుకోండి. దియాని తీనాని అంటే ఏం లేదండి, రూపాయి బిళ్ళ లాగా ఉంటుంది కదా అది. అలా ఓనికి గుమ్టో అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను రిబ్బన్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా, నేను ఆల్రెడీ రిబ్బన్స్ తీసుకొని కుచ్చులు వేసి 3 ఒకే దగ్గర అయితే అటాచ్ చేసుకున్నాను ముందే, ఎందుకంటే తర్వాత అటాచ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లు మనం ఎక్కడి నుంచి అయితే గుమ్టో అయితే అటాచ్ చేసామో దానిపైన నుంచే మనం రిబ్బన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే వేరువేరుగా కనిపించకుండా ఒకే దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ మనము గుమ్టో నుంచి కొంచెం దూరంగా స్టిచ్ చేస్తే చూడడానికి అంతగా బాగోదు. అందుకే ఇలా స్టిచ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయితే అటాచ్ చేసుకోవచ్చు. చాలామందికి కష్టంగా అనుకుంటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను తలపైన వేసి కూడా చూపిస్తున్నాను మీకు. మీరు స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి స్టిచ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బంజారాకి సంబంధించిన ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.